హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తెలంగాణ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ బీఆర్ఎస్గా మారిన తరువాత మళ్ళీ ఉద్యమ రూపం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. కృష్ణా జలాలకు సంబంధించిన అంశం పైన, కృష్ణా పైన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పుడు చేస్తుంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ గతంలోనే ఆల్రెడీ అప్పగించేశారు అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అప్పగింత వెనక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిల రహస్య ఒప్పందం ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. తాజాగా ఈరోజు ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత కేసీఆర్ ప్రకటించారు, నల్గొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు కృష్ణా జలాలకు సంబంధించిన అంశంపైన బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈ ప్రాజెక్టులను ఆల్రెడీ అప్పగించేశారు, వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అప్పగించిందని కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అనేది కాంగ్రెస్ చెప్తున్న మాట. అది అబద్ధం. ఇది ముఖ్యమంత్రి గారే ఈ అబద్ధాన్ని సెక్రటేరియట్ సాక్షిగా చెప్పాడు. ఆయన కొన్ని డాక్యుమెంట్లు చూపించినాడు. ఏమని, మేమే గతంలోనే అప్పగించినామని చెప్పి. నిన్న హరీష్ రావు గారు వారితో కలిసి మేమందరం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి కొన్ని డాక్యుమెంట్లు వారు ఏదో చూపించినారు, వారు చూపించిన డాక్యుమెంట్లే, దాంట్లో వారు చదివి వినిపించింది రాంగ్. అప్పుడెప్పుడు కూడా మేము ఈ రివర్ మీద, కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులని ఆ బోర్డుకు ఉపజెప్పడానికి ఒప్పుకోలేదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసినాం. వాస్తవానికి మేము చేయలే అది. మొన్న మీకు నేను చూపిస్తాను, February 1st మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అంతకుముందు January 17th మీటింగ్ జరిగింది. ఆ రెండు మీటింగ్స్లో ఐ హ్యావ్ ది డాక్యుమెంట్స్ విత్ మీ. దిస్ ఈజ్ 17/1/2024 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి మీటింగు. ఇది మళ్ళీ మీకు 1st February 2024లో వచ్చినటువంటి మీటింగ్. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఇది. ఈ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇక్కడ ఈఎన్సీ మురళీధర్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు ఇద్దరు పోయి అటెండ్ అయ్యి మా ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని చెప్పి 15 కాంపోనెంట్స్ని, అంటే ఆ ప్రాజెక్టులని ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి, ఆ కాంకరెన్స్ ఉందని చెప్పి, ఓన్లీ తెలంగాణ మన ప్రభుత్వం వైపు నుంచి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి మాత్రమే కొంత క్లారిటీ తీసుకోవాలనే విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు? పోయిన 10 సంవత్సరాలు మేము అప్పచెప్పలే. అప్పచెప్పము అని కరాఖండిగా రాసి చెప్పినాం. 2022 16th రోజు మీటింగ్లో, కేఆర్ఎంబీ మీటింగ్లో ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తున్న సందర్భంలో దానికి సంబంధించిన బడ్జెట్ ఎలకేషన్, ఉద్యోగుల ఎలకేషన్కి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది అనే ఒక డాక్యుమెంట్స్ని ప్రభుత్వం చూపిస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ 16th బోర్డ్ మీటింగ్ ఆఫ్ కేఆర్ఎంబీ డాక్యుమెంట్. దీంట్లో ఏం రాశారు? చాలా క్లియర్గా ఇక్కడ ఏం రాశారు, ఈ ఎజెండా ఐటమ్ రాసినప్పుడు ఇవి చెయ్యము అని చెప్పేసి ఏమని రాశారు? వైల్ మ్యాచింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ 7 కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ బై తెలంగాణ వర్ స్టిల్ అవైటెడ్. అంటే ఈ మీటింగ్ జరిగే నాటికి 26/4/2022 16వ కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ నుంచి వాళ్ళ అనుమతి అవైటెడ్, ఇంకా కూడా ఇవ్వలేదు, రావాల్సిందని చెప్పారు. మళ్ళీ వారు చెప్పినటువంటి 17th బోర్డు మీటింగ్ ఇది ఎప్పుడు జరిగింది? 19/5/2023 19th May 2023 జరిగితే దాంట్లో ఏం చెప్పారు? టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ INCAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్టేటెడ్ దట్ దే డు నాట్ agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stress that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842E dated 15/7/2021. The board decided to refer the matter to DOWR, RD and GR. ఇది 17th మీటింగ్లో. వారు చెప్పినటువంటి 16th and 17th మీటింగ్లో క్లారిటీ ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు కృష్ణా అంటే శ్రీశైలం కానీ సాగర్ కానీ వాటి మీద ఉన్నటువంటి 15 కాంపోనెంట్స్ని, వాట్ ఎవర్ కాంపోనెంట్స్ ఆర్ దేర్, వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ మ్యాటర్ని అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేయాలి. అపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా తెలంగాణ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ కాలేదు అని ఒక్కసారి అటెండ్ అయినప్పుడు హీ క్లియర్లీ మెన్షన్డ్ వన్ అబౌట్ ది నాకు తెలిసి పొద్దురెడ్డి మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి చెప్పారు, ఒప్పుకునే ప్రసక్తి లేదని. వీటి గురించి కూడా ఒప్పుకోలేదు. వీ హ్యావ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ది పాస్ట్
9.5 10 years. మీరు రాగానే నెలలోపులోనే మోదీ గారి ప్రభుత్వాన్ని యొక్క ఒత్తిడి తలదొక్కి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా ఇవాళ మీరు ఈ 2 నదుల మీద ప్రాజెక్టులు ఒప్పుకోవడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఇవాళ ఏమైంది, నాగాన్సార్ డ్యామ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అంటే మన భూభాగంలో ఉంటుంది, బట్ సిఆర్పిఎఫ్ కంట్రోల్ ఉంది దాని మీద. శ్రీశైలం మొత్తము ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇది ఎవరు చేతగాంతనము? ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? కానీ ఆ మినిట్స్ మీరు చెప్తున్నట్టుగా వాటిలో ఉన్న మినిట్స్ని రాంగ్గా మెన్షన్ చేశారని తెలంగాణకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. ఎన్ని రోజుల తర్వాత చెప్పారు ఆ విషయము? ఎప్పుడైతే హరీష్ రావు గారు క్లియర్గా ఈ ట్రాన్స్ఫర్ జరిగిందని తెలియగానే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతగులుదని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 3-4 డేస్కి సదురుకొని రాహుల్ బొజ్జా గారితో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి దాన్ని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేసినారు. దానికి సబ్సిక్వెంట్గా ఏమైంది, మొన్న పార్లమెంట్ సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గరికి పోయి ఇట్లా సంగతి సార్ మరి ట్రాన్స్ఫర్ చేసిన అంటారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, అది ముగిసిన అంశము, वो तो मैटर खत्म हो गया, उसके बारे में कुछ बात करने की जरूरत नहीं है, हम बात नहीं करेंगे అని చెప్పి పంపించింది ఆయన. చాలా క్లియర్గా అది ఆ విషయం నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ హరీష్ రావు గారు కూడా చెప్పినారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన లేక ఏదో గొప్ప పని చేస్తున్నామని తొందరగా ఇచ్చేశారు. మీరు ఏం ఆశించి ఎందుకు కృష్ణా జలాలపైన తెలంగాణ ప్రజలపైన ఇక్కడ రైతులపైన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రేమలు ఉండదు, ఎందుకు ఆ డెసిషన్ తీసుకుని ఉంటుంది? అది వాళ్ళే ప్రజలకు చెప్పాలి. తెలివి తక్కువతనం కదా అంటున్నాను నేను. వాళ్ళు ఇప్పటికి చేయలేదని చెప్తున్నారు కదా. నేను మీకు డాక్యుమెంట్ చూపించినాను, ఈ డాక్యుమెంట్లు మీకే ఇస్తే మీరు చదువుకోండి, నేనేం కాదంటలేను. దిస్ డాక్యుమెంట్ చాలా క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఇక్కడ ఏముంది, చాలా జరిగింది, ఆ ఒప్పందం జరిగింది మా టైంలో కాదు, వాళ్ళ టైంలోని వాళ్ళు చెప్తున్నారు, లేదు ఇప్పుడు జరిగిందని మీరు చెప్తున్నారు. ఈ మినిట్స్ తప్పని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, విభజన చట్టంలో కేసీఆర్ ప్రతి అంశాన్ని చదివినా అని చెప్పి ఒప్పుకొని సంతకం పెట్టిండు, కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి, ఈ అంశం దాంట్లో ఉంది అని చెప్పాడు. మేమేమన్నాము, అనేక విషయాలకు సంబంధించి ఆ రోజు తెలంగాణ రావడం అనేది అతిపెద్ద ఇష్యూ, దాని ముందు ఇవన్నీ కూడా తర్వాత మనం మాడుకోవచ్చు, అనేక అంశాలు, 1-2 అంశాల గురించి తెలంగాణ నాపే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఒప్పుకున్నాము. ఆ తర్వాత జరిగినటువంటి యొక్క నీటి పంపకాలకు సంబంధించి 511 TMC టు ఆంధ్రప్రదేశ్, 299 TMC టు ది తెలంగాణ, అది మేము ఒప్పుకున్నామని దాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పుపట్టినారు. అది టెంపరీ అగ్రిమెంట్, అడ్హాక్ అరేంజ్మెంట్, అది ఓన్లీ 1 year అవుతుంది, ఆ తర్వాత ఒప్పుకునే ప్రసక్తి లేదు. అవుతూ వచ్చింది కానీ మేము ఒప్పుకోమని చెప్పినాము, వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఏం చెప్పినాము, మీరు 50-50గా పంచండి, 63% నదీ పరివాహక ప్రాంతము తెలంగాణలో ఉంది, కృష్ణా నది, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి, 50% ఇవ్వాలి అని చెప్పి కొట్లాడినాము. సుప్రీంకోర్టు దానికి కూడా పోయినాం. సుప్రీంకోర్టులో ఆ కేసును విత్డ్రా చేసుకోమని చెప్పినారు. సరే, అదొక అంశం అనుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఈ ఒప్పందము మేం చేయలేదు, విభజన చట్టం అనేది తయారు చేసింది ఆ రోజునటువంటి జయరాం రమేష్ గారు, చాలామంది కాంగ్రెస్ పెద్దలు, యూపీఏ గవర్నమెంట్ మేమే ఇచ్చామని చెప్పినారు. సోనియా గాంధీకే క్రెడిట్ రావాలని చెప్పినారు. మరి సోనియా గాంధీ గారికి క్రెడిట్ రావాల్సి వస్తే మరి ఈ క్రెడిట్ ఎవరికి పోవాలి? కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయొద్దు. ఇది ఇవాళ కృష్ణా నీళ్లను తెలంగాణ ప్రాంతానికి సరైన పద్ధతిలో రావడం కోసం ట్రైబ్యునల్స్ని రీడ్రాఫ్ట్ చేయమని చెప్పినాము. దానికోసం మీరు కొట్లాడండి, మా మీద ఎందుకు కొట్లాడుతున్నారు? కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి పోలీసులను పెట్టి ప్రాజెక్ట్ని ఆక్యుపై చేసి నీళ్లు తీసుకుపోతుంటే చేతగాని దద్దమ్మలాగా కూర్చుంది అప్పుడు ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఆన్ ది డే ఆఫ్ ది ఎలక్షన్ దట్ హ్యాపెండ్, ఎక్కడ ఈ ప్రభుత్వం ఒకవేళ దద్దమ్మలాగా ఉంటే పోయిన 9.5 years ఉండాలి కదా. పొదిరెడ్డిపాటి విషయంలో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానివ్వండి, కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా దాని మీద వ్యతిరేకించింది. కాబట్టి ఎక్కడ మేము కామ్గా కూర్చొని ఉన్నాం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడినాం కదా. దాంతో ప్రధానంగా మేజర్ అలిగేషన్ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి అంటే, 2020లోనే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రహస్యంగా ఏకాంతంగా సమావేశం అయ్యారంట. ఆ సమావేశం తర్వాత 1 week ఏమో రాయలసీమ లిఫ్ట్ పైన టెండర్స్ పిలవటం, ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందంట. సో టెంటేటివ్గా ఆయన ఒప్పుకున్నారు కాబట్టి కృష్ణా జలాలను అక్కడి నుంచి భారీగా తరలించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే మరి ఎందుకు వ్యతిరేకిస్తాం? ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బాజాప్తా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ముందే దాన్ని ఒప్పుకోమని చెప్పినారు కదా. ఇంకా మేము ఒప్పుకున్నది ఎక్కడిది, లేకపోతే మేము కట్టమని చెప్పింది ఎక్కడిది? పోతిరెడ్డిపాడు నుంచి
కొంచెం ఎక్కువ హోల్ పెద్దగా చేసి ఎక్కువ నీళ్ళు తీసుకుపోవడాన్ని అభ్యంతరం పెట్టాం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు. అటువంటిది అక్కడ అంత పెద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తుంటే ఆ లిఫ్ట్ని అడ్డుకునే ప్రయత్నం ప్రాపర్గా తెలంగాణ సర్కార్ చేయలేదు అని వాళ్ళు అలిగేషన్. ఇప్పుడు ఒకటండి, చాలా క్లియర్గా ఆ రోజున పొదిరెడ్డిపాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అసెంబ్లీలో వ్యతిరేకించింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ విషయంలో కూడా పోతిరెడ్డిపాటి విషయంలో కూడా ఏదో అన్నారు, ఏదో మమ్మల్ని అన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, రెడ్డి గారు అప్పుడు మంత్రిగా లేరు. అప్పటికే హరీష్ రావు గారు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిండ్రు. ఆ జీవో వచ్చే కంటే ముందు 4th జూలై 2005 కంటే ముందే ఆయన మేలోనే వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ మీటింగ్ ఇది ఎప్పుడు వచ్చింది జీవో పోతిరెడ్డిపాటిది? 13th సెప్టెంబర్ 2005. వీళ్ళు వదిలేసింది గవర్నమెంట్ ఎప్పుడు? 4th జూలై 2005. అంటే దగ్గర దగ్గర 3 నెలల కంటే ముందే బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పారు. కానీ ప్రభుత్వంలో ఉండేవారు ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెంకరెడ్డి గారు బయటకు వచ్చారో నాకు తెలియదు. ఉత్తమ్ లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెకండ్ క్యాబినెట్ లో ఉన్నాడు. ప్రభుత్వంలో అంటే వాళ్ళైతే దేర్ ఇన్ ది పార్టీ కదా, తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు. దే డి నాట్ ప్రొటెస్ట్ ఇట్ కదా. నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు జరిగిన విషయాలకు మౌనంగా సాక్ష్యంగా ఉన్నది మీరు, ఏమాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మీరు. ఇదే డికేఆర్ గారు ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి అక్కడ పోయి హారతులు పట్టినారు. ప్రొటెస్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఉన్నటువంటి ఓన్లీ మ్యాన్ పీజేఆర్ గారు మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. చెప్పారు. కాబట్టి నేనేమంటున్నా అంటే బేసికల్ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలు చెప్పాలనుకున్నాం కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాం. వాళ్ళు ఏదో అసెంబ్లీకి రేపు పొద్దున చర్చకు రమ్మని చెప్పినారు. మా వైపు నుంచి హరీష్ రావు గారు కూడా చెప్పారు, మీరు ఎంత సమయం ఇస్తామని చెప్పినారు. లాస్ట్ టైం మైకులు కట్ చేసినారు, ఈసారి మైకులు కట్ చేయకుండా మాకు సమయం ఇవ్వండి మొత్తం చేయనైతే చెప్పిండ్రు. కానీ లోపల మీద తెలియదు కదా. ఇప్పుడు మీరు లోబడిపోతే మైకులు కట్ చేసే సంగతి తర్వాత. 13వ తారీఖు కేసీఆర్ గారు నల్గొండలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 5 జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులను ముఖ్య నాయకులను పిలిచి మీటింగ్ పెట్టారు. ఇవాళ నేను అక్కడి నుంచే వస్తున్నాను. 13వ తారీఖు నల్గొండలో మీటింగ్ పెడతామంటే నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ విషయాన్ని తెలిసి మా జిల్లాకు రానియను, తిరగనివ్వను, తరిమి కొడతాం, అట్లా చేస్తామని చెప్పి ఇవాళ పోలీస్ యాక్ట్ పెట్టినారు. నెల పాటు అక్కడ ఏమి సమావేశాలు పెట్టుకోకూడదు, మరొకటి చేయకూడదు అని చెప్పేసి. ఎందుకు భయము అంటా ఉన్నాను. వాస్తవాలు మేము చెప్తామని చెప్తున్నాం. మేము చెప్పింది అబద్ధమైతే రేపు పొద్దున మాకే నష్టం జరుగుతుంది కదా. ప్రజలకు చెప్పనివ్వండి. నల్గొండ జిల్లా మీ జాగిరి కాదు కదా. మీరు రాష్ట్ర మంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ ఉద్యమ నాయకుడిని రానియడం ఏంటి? ఓవైపు ముఖ్యమంత్రి గారేమో ఎవరైనా ఫ్రీగా ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళన చేసుకోవచ్చు, మేము ధర్నా ఆందోళన చేస్తామంటలే. బహిరంగ సభ పెట్టి ప్రజల్ని పిలిచి జరిగిన వాస్తవం, జరిగిన పోరాటం చెప్తామంటున్నాం. ఇస్తారేంలే మీకు పర్మిషన్, ఎప్పుడు బహిరంగ పర్మిషన్. నేను ఏమంటున్నా, పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టినావు? సరే, ఈ రోజు ఏం మాట్లాడారు కేసీఆర్ గారు, ఏం చెప్పారు? ఒకటి బేసికల్లీ తెలంగాణ ఉద్యమం దాని యొక్క నేపథ్యమే నీళ్లు, ఒకటి నిధులు, నియామకాలు. ప్రైమ్ ఈజ్ వాటర్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం, వాళ్ళు తెలంగాణ ప్రాంతం కోసం నిష్పక్షపాతంగా ఉంటే ఈ పంచాయతీ లేకుండే. కాబట్టి దాని గురించి మనం ఉద్యమించినాము, నిజాయితీకి కొట్లాడినాము, అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితిగా పోరాడినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నీటి బొట్టును ఒడిచిపట్టే విధంగా ప్రయత్నం చేసినాము. ఇవాళ మనం తప్పు చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అవగాహన లేకుండా సరైనది కాదు. కాబట్టి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కృష్ణా నీటికి సంబంధించినటువంటి తెలంగాణ న్యాయపరమైన హక్కును సాధించడం కోసం మనం ఉద్యమ రూపంగా పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనాల కోసం వెనుకపోవాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షంగా పోరాడదామని చెప్పారు. దాని కార్యాచరణకు అనుగుణంగా 13వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. అది అంటాం, మేము స్టార్టే చేయలే. ఇంకా నిన్న మాట్లాడడం, నిన్న ఆయన మాట్లాడతాడు, ఇక పోలీస్ యాక్ట్ పెడతారు. ఇక నాకు తెలుసు కదా ఇప్పుడు ఇవాళ సాయంత్రం రేపు ఇక మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లు మొదలైతాయి. ఇక నేనేమంటున్నా, మీరు బాధ్యత గల ప్రభుత్వంగా అబద్ధాలు ఆడకండి. తప్పు పలికేశారు మీరు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి గారు తప్పులో పప్పులో కాలేసినాడు సెక్రటరియట్ సాక్షిగా. ఇప్పుడు సెక్రటరియట్లా ఓ ముఖ్యమంత్రి మాట్లాడినంటే జనం సాధారణంగా నమ్మేస్తారు. ముఖ్యమంత్రి తప్పట్లా ఒక్క పేపర్ తప్పైతే, నేను పూర్తి చదవలేదు, చూస్తాను దాన్ని, నేను మీకు ఇస్తా ఓ కాపీ. ఈ ఒక్క పేపర్ లో ఉన్న అన్ని అంశాలు, ఒక్క పవర్ ప్రాజెక్ట్స్ కాంకరెన్స్ తెలంగాణ నుంచి తీసుకోవాలి అన్న మాట తప్పితే ఆల్ అదర్ కాంపోనెంట్స్ సంబంధించి వీ హ్యాడ్ కాంకరెన్స్ అని చెప్పినారు. ముఖ్యమంత్రి కూడా అదే డాక్యుమెంట్ కదా. అదే కదా, మరి నాకు అది అర్థం కావట్లేదు. మరి ఆయనకు ఇచ్చిన వాళ్ళు ఏం డాక్యుమెంట్ ఇచ్చినరో, వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ఓలో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు ఆయనకు ఏం చెప్పినరో
ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు కరెక్ట్ యువర్ ఇన్ఫర్మేషన్. మీరు తప్పు మాట్లాడి రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తే మీకే తలవంపులు, మాకేమవుతుంది? 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపింది మేము కదా, వీటి మీద కేసులు వేసింది మేము, పోయింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చింది మేము. మీరు వాళ్ళు వచ్చి ఏదో మేము తప్పు చేసినామని చెప్పేసి అంటే సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏంటి, ఏ తరహా ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కోసం చేస్తున్న ఫైట్గా చూడాలి దీన్ని. ఇప్పుడు ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు పోతాయి నరసింహరావు గారు. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అనేది పర్మనెంట్గా ఉంటాయి కదా. కృష్ణా నీళ్లు మనకు న్యాయమైన వాటా అయితే రావాలి కదా, రావాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు మన దగ్గర అవసరం మేరకు నిర్మించక ఆటోమేటికలీ వీ హ్యావ్ లాస్ట్ ది అలొకేషన్స్. జనరల్ ట్రైబ్యునల్స్ అలొకేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అవైలబుల్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని వాటి అలొకేషన్స్ని కూడా కొంత పరిగణగా తీసుకొని చేస్తూ ఉంటారు. మన దగ్గర లేవు కాబట్టి, కంప్లీట్ చేయలేదు కాబట్టి మీరు సరిగ్గా మన వాటా తీసుకోలేకపోయినారు. పరివాహక ప్రాంతం మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏమడిగినామంటే పోనీ 50% మాకు వాటర్ పంచండి వాళ్ళతోటి కాబట్టి అనే విషయాన్ని మనం అడిగినాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇంకో వ్యాలిడ్ పాయింట్ అంటే 512,299 ఇప్పుడు ఉంది, ఇది టెంపరీ అగ్రిమెంట్. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు టైం. అవును, నిజానికి మనకు అప్పుడే మనకు 500 రావాలి, 599 ఎంత మనకు రావాలి, వాళ్ళకి 200 చేంజ్ 211 ఎంత వాళ్ళకి రావాలి. అప్పుడు ఒప్పుకోవడమే రాంగ్. ఈవెన్ టెంపరీ అగ్రిమెంట్ కైనా అప్పుడు ఒప్పుకోవడమే తప్పు అనేది ఆయన చెప్తున్నారు. అప్పుడు నేను మళ్ళీ ఆయనకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అందరికీ తెలుసు తెలంగాణ రావడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పోస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న అగ్రిమెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ద ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ టు స్టెబిలైజ్ టు గెట్ తెలంగాణ ఫస్ట్, టు స్టెబిలైజ్ తెలంగాణ నెక్స్ట్. ఈ అంశాలు ఓన్లీ 1 year అడాక్ అరేంజ్మెంటే కాబట్టి ఆటోమేటికల్లీ ఇట్ విల్ గెట్ కరెక్టెడ్ అని అనుకున్నాము. దానికి అనుగుణంగా వెంబడే ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినాము. ముఖ్యమంత్రి గారు స్వయంగా రిప్రజెంట్ చేసిండ్రు. అన్ని అంశాలని విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ పోయి మాట్లాడొచ్చినాము. అయినా కేంద్రం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఇవాళ వరకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఒక్కనాడు కూడా ఈ అంశం గురించి తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదు, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. కేఆర్ఎంపీ కృష్ణా ట్రిబ్యునల్ వేసారుగా మొన్న సమావేశాలు. కరెక్టే, బట్ వీ నీడ్ టు గో లాంగ్ వే కదా. ఇప్పటివరకు జరిగి ఉండాల్సింది 9 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత జరిగే అంశాలకు ట్రిబ్యునల్ ఏర్పాటునే అప్పుడు తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది అనేది. నో అబ్సల్యూట్లీ నాట్. మేమేం చెప్పామంటే యూ రీడ్రాఫ్ట్ ది టోటల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అడిగినాము, తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ఉండమని చెప్పినాము. దాన్నే ఇప్పుడు రేపు పొద్దున్న ప్రజల ముందుకెళ్ళి ఉద్యమ రూపంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మన వాటర్ మనకు రావాలి. దాన్ని మనం అసలు నాకు అర్థం కావట్లేదు. మనం కాంగ్రెస్ మాతో కొట్లాడాలన్నా, బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలన్నా? ఇప్పుడు రాజకీయ పార్టీగా మా వాదన సరైతే సరైందనండి. పోనీ అంతకుముందు మమ్మల్ని తిట్టినావు కదా, అది వదిలిపెట్టావు. ప్రాజెక్టులు ఇవ్వడం మూలాన మనకు నష్టం జరుగుతుంది అని చెప్పిన తర్వాత, అంటే ఆఖరికి హైదరాబాద్కి వచ్చే మంచినీరు కూడా రివర్ బోర్డు పర్మిషన్ తోటి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. పవర్ జనరేషన్ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ అనేక విషయాలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి మనకి ఇబ్బందులు ఎదురైతే ఇప్పటికిప్పుడు అవసరం లేదు. నిజానికి పవర్ జనరేషన్ అక్రమంగా చేస్తోంది తెలంగాణ సర్కార్ అంటూ ఏపీ సర్కారే కేంద్రానికి కంప్లైంట్ చేసినట్టు చూసాం ఇంతకుముందు. ఇప్పుడు ఒకటే అక్రమంగా దాచుకునేదా పవర్ ఏదన్నా? కింద మాకు తాగడానికి పవర్ కోసం వాడుతున్నారు. తెలంగాణ ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల ప్రయోజనాలని బాగుండాలని కాంక్షించింది. ఇది పవర్ జనరేషన్ చేస్తే ఓపెన్ గా మీకు రికార్డ్ అయింది కదా. పవర్ శ్రీశైలంలో దాచుకునేది ఉంటుంది. శ్రీశైలంలో పవర్ జనరేట్ చేశారు వాటర్ తీసుకోకుండా అనేది అప్పుడు కంప్లైంట్ ఏపీ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. వాళ్ళు రకరకాల కంప్లైంట్లు మనకు చేశారు. మనం కూడా కొన్ని విషయాలలో కంప్లైంట్ చేసినాము. దట్ విల్ బి ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు డిసైడ్ వెదర్ సిడబ్ల్యూసీఆ, ఎపెక్సా, లేకపోతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇట్స్ రెగ్యులర్ ఆస్పెక్ట్. ఇన్ టోటల్ నేను చెప్పేది ఏంటంటే పవర్ జనరేషన్ దాచి చేయగలుగుతామా? అయ్యే పని. టెలిమెట్రీసే ఉన్నాయి కదా, ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఏం సంగతి మనకు తెలుసు కదా. మనం ఇంకోటి కూడా అడిగినాం, డ్రింకింగ్ వాటర్ని కూడా దాచిపెట్టి చేయడం అని కాదు, తెలంగాణ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళు చేసేస్తున్నారు, ఎవరు ఆపలేకపోతున్నారు. ఏంటంటే శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు, అట్లయితే మరి పవర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి మీరు తీసుకోండి అని కేంద్రం అట్లయితే ఒక సుక్కపోకుండా చూసుకోవచ్చు కదా. మరి మొత్తం అన్ని నీళ్లు మనమే సాగర్ అయితే లెఫ్ట్ కెనాల్కి లేకపోతే ఇవన్నీ చేసుకోవచ్చు కదా మనము. ఇవన్నీ అబద్ధపు మాటలు. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసము కొంత మనల్ని ఫిక్స్ పెట్టి డిఫెన్స్లో పెట్టడం చేసే వాదన వాళ్ళు చేస్తారు. ఇవాళ అంశం అది కాదు. అంశం ఏంటంటే నదీ బోర్డులు అయితే వచ్చినాయో వాటికి ప్రాజెక్టులు ప్రస్తుతానికి అప్పచెప్పొద్దు అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇన్ ది ఓవరాల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలంగాణ వాదన. ఫస్ట్ థింగ్, వితౌట్ దట్
మీరు పడింది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పచెప్పేసింది అనేది మా వాదన. ఇవాళ కేంద్రంతో ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఒక అంశము, సేమ్ టైం యాజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ కేంద్రం డిమాండ్ చేస్తాం కదా. మీరు ఉత్తగా ఉండకుండా ఇవాళ తెలంగాణ నుంచి మేమే ఎంపీలు ఉండాలి, ఇక్కడ బీఆర్ఎస్ కేం పని, బీఆర్ఎస్ ఈజ్ నాట్ రిలవెంట్ అని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు మరి? ఇట్లాంటి అంశాల్లో మాట్లాడవు. తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడవు, తెలంగాణ వరదలు వస్తే రూపాయి ఇప్పియవు, రేపొద్దున రైతులకు నష్టం జరుగుతుంటే మాట్లాడవు. కానీ ఎంపీలు మాత్రం మేము అయిదామని బీజేపీ వాళ్ళు అంటారు. వీళ్ళ నిజస్వరూపాలు బీజేపీ యొక్క ఏమంటారు, మనకు సహాయం చేయని యొక్క విషయాన్ని, సహాయ నిరాకరణను, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతను రెండు ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నిర్మించడం, ఉద్యమ రూపంలో పోరాడటము అదే ప్రతిపక్షంగా మా బాధ్యత కదా. దట్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో అయితే చాలా రోజుల తర్వాత, చివరిగా కంక్లూడ్ చేస్తే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ మీతో సమావేశం కావడం, ఒక అడ్రస్ చేయడం చూసాం. ఏమనిపించింది? ఎలా ఉన్నారు ఆయన? ఈజ్ వెరీ మచ్ అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ ఆయన ఉంటే ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక స్ఫూర్తి మిగతా వాళ్ళకి కలుగుతుంది. కొంత విరామం తర్వాత ఆయన గాయం నుంచి కోలుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి వచ్చినారు. అది కూడా మీరు ఈ దక్షిణ ప్రాంత తెలంగాణ నాయకుల సమావేశానికి వచ్చారు. మీరు అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసిన తప్పుల్ని ఇవాళ ఎండగడతాం. వారి నేతృత్వంలో మళ్ళీ తెలంగాణకు న్యాయం జరిగే విధంగా కృష్ణానది నీళ్ళకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అందరం పోరాడతాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పైన ఏదో చాలా సీరియస్ కామెంట్స్ చేశారు మీటింగ్లో అని విన్నాను. అంటే ఆయన భాష ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సెక్రటేరియట్లో కూర్చొని అబద్ధాలు మాట్లాడటము, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వయసులో కూడా వారు పెద్ద, నేను కూడా ఈ డిస్కషన్లో చెప్పదలుచుకోలేదు ఆ మాటలు. అట్లా వారిని తిట్టడము, బొంద పెడతానంటాము, పీక నొక్కుతానంటాము, ముక్కలు చేస్తానంటాము, ఇది ముఖ్యమంత్రులకు మంత్రులకు తగని భాష కదా. అంటే మోర్ దాన్ వారిని చేసిన పర్సనల్ అటాక్ కంటే కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కూడా కామ్గా కూర్చుంటారనే ఒక బాధ కేసీఆర్ గారు ఎక్కువ ఉందనే విషయం నేను చెప్పగలుగుతాను మీకు. ప్రత్యేకించి కృష్ణా నీళ్ళకి సంబంధించి ఏదైతే ఫైట్ మేము కంటిన్యూ చేసినామో, ఏదైతే హోల్డ్ మేము పెట్టుకో ఉన్నామో, ఎట్లయితే వాళ్ళకి ఈల్డ్ కాకుండా ఆ ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చినామో, మీరు అది చేయకుండా రాగానే కేంద్రానికి తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్యమ నాయకునిగా, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది స్టేట్గా, ఒక తొలి ముఖ్యమంత్రిగా, రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తిగా వారికి ఉండే బాధ ఉంటుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి, ఇరిగేషన్ గురించి, రైతుల గురించి ఆయనకున్న కన్సర్న్ వేరు కేసీఆర్ గారికి. కాబట్టి దట్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిస్ టాక్. హవెవర్ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో మళ్ళీ మేము పడతాం. సో ఇది కృష్ణా జలాలు కేఆర్ఎంబీ రూపంలో మరోసారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. అంటే ఇచ్చాయండి, మా బాధ్యత కదా. అవకాశం వాళ్ళ తెలివి తక్కువతనము, ఒకళ్ళదేమో స్వార్థం, ఇంకోళ్ళదేమో తెలివి తక్కువతనంతో ఉన్నటువంటి స్వార్థం. ఈ రెండింటిల మధ్యలో తెలంగాణ ప్రజలు నలిగిపోతే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం 13th మీటింగ్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అడ్రస్ చేసే మీటింగ్గా దాన్ని చూడాల్సి ఉంటుంది. కృష్ణా జలాలకు సంబంధించిన అంశంపైన పోరుబాటు పడుతోంది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండ జిల్లాలో జరిగే సభ ద్వారా తెలంగాణ ప్రజలకు కృష్ణా జలాల్లో కాంగ్రెస్ సర్కారు, భారతీయ జనతా పార్టీ సర్కారు చేస్తున్న అన్యాయం ఏంటో చెప్తామంటూ పార్టీ నేతలు చెప్తున్నారు. చూద్దాం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.